మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తెలుసుకున్నాం, చాలా సంతోషం. రక్షణలోకి నడిపింపబడ్డాం, చాలా సంతోషం. అయితే ఇప్పుడే అపవాది మన మీద దాడి చేస్తాడు. ఏ విధంగానో తెలుసా? ప్రార్థిస్తున్నాము, బాగా బైబిల్ మొత్తం చదివాము, నాకు అన్నీ తెలుసు, ఈ విధంగా ఇవి చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేసినా కరెక్ట్ అనుకోవడం, నాదే కరెక్ట్ అనుకోవడం, మనం ఏం ఆలోచించినా దాన్ని మనకు అనుకూలంగా కరెక్ట్ అనుకోవడం అనేది చాలా పెద్ద ప్రమాదం. దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి తెలుసుకున్నాక, రక్షణలోకి నడిపింపబడ్డాక మనల్ని ఆయనకు అప్పజెప్పుకున్నాం కాబట్టి ఆయన చెప్పింది మాత్రం చేస్తే అది కరెక్ట్. అంతేకాని మన దృష్టికి మనము జ్ఞానులు అనుకుంటే, మనము ఏమన్నా ఆలోచించి చేయాలనుకున్నప్పుడు అది కరెక్ట్ అని బుద్ధిమంతులు అనుకుంటే చాలా పొరపాటు. అటువంటి వారు శ్రమల పాలవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టారేమో, దేవుని ప్రణాళికలను, ఆయన అనుకున్న వాటిని పక్కన పెట్టేసి నువ్వు అనుకున్నది ముందరికి తీసుకెళ్తున్నావేమో, జాగ్రత్త. ఇప్పటికైనా బయటపడితే దేవుడు నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, ఈ శ్రమల నుండి నిన్ను తప్పిస్తాడు. కాబట్టి తెలుసుకొని దేవుని మీద ఆధారపడి జీవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నీ బిడ్డలమైన మేము తెలుసో తెలియకో మేము జ్ఞానవంతులమని, బుద్ధిమంతులమని, మేమే అందరికంటే ఎక్కువ తెలుసుకున్నామని గర్వించావేమో, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ మీద ఆధారపడి నీ చిత్తం మీద తెలుసుకొని చేయుటకు జ్ఞానము, బుద్ధిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.